అపోస్తలుల కార్యక్రమము 20వ అధ్యాయము 7 నుంచి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళినవి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాను. మేము కూడిన మేడలో అనేక దీపములను. అప్పుడు ఐదుకు ఆయన ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభావం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే. పిల్లల ఈ చదవబడ్డ వాక్యం ఏంటంటే షార్ట్లో చెప్తాను. అందరూ బైబిల్ అట్లా నుంచి తల పైకెత్తండి. కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నాం, కేవలం 10 నిమిషాలే. ఇక్కడ ఏంటంటే పిల్ల అపోస్తలుడైన పౌలు ఆ యొక్క అపోస్తలుల కార్యాలు వాళ్ళని బోధించుకుంటూ ఆయన పరిచయం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆదివారం రోజున బోధిస్తుంటే తెల్లవారుజామున అర్ధరాత్రి బోధిస్తున్నప్పుడు ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు, ఎవరండి ఐతుకు అనే ఒక యవనస్తుడు వచ్చి అతనికి యాక్చువల్గా వాళ్ళు గదిలో వినపడుతుందన్నమాట. ఓకేనా? ఐతుకు అనేది ఒక యవనస్తుడు ఏం చేశాడంటే వచ్చి అటు గదిలోకి లోపలికి వెళ్ళకుండా ఇటు బయట లేకుండా ఆ ఐతుకు అనే వ్యక్తి వచ్చి ఎక్కడ కూర్చున్నాడంటే తను వచ్చి కిటికీ మీద కూర్చున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు యవనస్తుడు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే యవనస్తులు ఎప్పుడు కూడా తిన్నగా ఏ పని చేయరు. ఇది వాస్తవం. యవనస్తులు తిన్నగా ఏది కూడా ఒక పని సకాలంగా చేయరు. ప్రార్థన జరుగుతుంది అనుకోండి, లోపల రారా నాయన అంటే ఆడ కూర్చుంటారంటే పోయి స్టాండ్లోను లేకపోతే కిటికీలలోనూ లేకపోతే ద్వారం మధ్యలోనూ లేకపోతే మెట్ల దగ్గరలో కూర్చుంటారు. దపక్కన వచ్చి యంగ్స్టర్స్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే పోదాలాగు వాళ్ళతో పాటు మనం కూర్చునేది సపరేట్గా ఉండాలనుకుంటారు. ఏమనుకుంటారు? నేను స్పెషల్గా ఉండాలని సపరేట్ ఉండాలని తను ఏం చేసింది ఐదుకు గారి వ్యక్తి ఏం చేసిందంటే ఇక్కడ సపరేట్గా ఉండడం ఏంటంటే అందరూ నన్ను చూడాలని. ఏంటి ఇక్కడ అందరూ ఎందుకంటే పోయి దప్పులు వచ్చి ఎదురుగా కూర్చోనుకోండి ఎవరు చూస్తారా? ఎవరు చూడరు. ఆ ఎంట్రెన్స్లో కూర్చోనుకోండి అందరూ వచ్చే తను చూడొచ్చు, తను వాహనం చూడొచ్చు. అయితే ఇప్పుడు భలే ఉంది కదా. అది ఏంటంటే కిటికీ మీద కూర్చొని ఐదుకి ఏం చేస్తారంటే పిల్ల అటు ప్రసంగం ఎంత ఉండొచ్చు. అదే టైంలో ఒకవేళ ప్రసంగం అయినా బోరు కొట్టి అనుకోండి తప్పకన్నా ఇటే కూడా కన్ను వేయచ్చు. ఇటే ప్రసంగం వేయచ్చు, అదే టైంలో ఏం చేయొచ్చు. ఇంకొకసారి ఇటు కన్ను కూడా వేసి రోడ్డు మీద ఎవరు పంపుతారా లేదా రోడ్డు మీద ఏం పంచాయతీ జరుగుతుందా ఎవరేం మాట్లాడుతారా అటు ఒక సేవ వేయచ్చు, ఇటు ఒక సేవ వేయచ్చు. అందుకనే ఐదుకి ఏం చేశాడంటే కిటికీ మీద నుంచి ప్రసంగం వింటా ఉన్నాడు. ఐదుకి ఏం చేస్తాడు? కిటికీ మీద నుండి ఆయన ప్రసంగం వింటున్నప్పుడు అపోస్తలుల పౌలు బాగా బోధిస్తున్నప్పుడు తను ఏం చేశాడు అంటే ఆ ఇని ఆ యొక్క నిద్ర మత్తులకు జోగి అతని నుంచి అక్కడి నుంచి తను కింద పడిపోయాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఈ యొక్క సారాంశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క యవనస్తుడైన వ్యక్తి ఐదు కంట ఎలా ఉన్నాడు తెలుసా? అటు లోకంలోనే లేడు పూర్తిగా, ఇటు దేవుని యొక్క సన్నిధిలో కొడతాను లేకుండా ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు మీకు వీళ్ళకి మధ్యలో నేను ఎలా ఉన్నానో ఐదుకు కూడా అటు దేవునిలో పూర్తిగా దేవునిలోని లేడు, ఇటు పూర్తిగా లోకంలోని లేకుండా ఎలా ఉన్నాడు అంటే ఆ యొక్క యవనస్తులు మధ్యలో ఉండిపోయి దేని గురించి ఆలోచిస్తుంది తెలుసా? ఇటు లోకాన్ని చూస్తూ ఉన్నాడు, అదే టైంలో ఇటు పరిచయం కూడా చేస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. కానీ ఈరోజు కూడా ఇదే సబ్జెక్ట్ మనం పోల్చుకుంటే ఈరోజు యంగ్స్టర్స్ యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండిపోయింది. క్రైస్తవులు హల్లెలూయా. ఎందుకు ఉండిపోయింది తెలుసా కూడా? ఇటు పూర్తిగా క్రైస్తవంలోనే లేదు, అలాగని పూర్తిగా దేవుళ్ళలో కూడా లేకుండా సగం భక్తుల యొక్క ఐదుకు వల్ల ఎలా ఉన్నారంటే మధ్యలో వచ్చి కిటికీ మీద కూర్చొని ఆ గుడ్ల గూగులు లెక్క చూస్తూ ఉండిపోయారు. ఎస్, ఇది నిజం.
ఎందుకంటే కూడా ఈ కిటికీ మీద ఉంటే ఏమో తెలుసా, ఇటు లోకాన్ని కిటికీ మీద ఉండడం వల్ల తనకు వచ్చే ప్రమాదాన్ని తను గమనించుకోలేకపోయాడు ఐదుకు. ఎందుకంటే ఆ యొక్క నిద్ర మత్తులో, లోకానుసారమైన మత్తులో నుంచి నేను కింద పడి నా ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటాను, నాకు నేను హాని తెచ్చుకుంటాను, నా కుటుంబాన్ని నేను హానికరమైన నేను చేసుకుంటాన సంగతి ఈ యొక్క యవనస్తుడు గమనించుకోలేకపోయాడు. ఆ యవనస్తుడు అది గమనించుకోలేక, అరే నేను దేవుళ్ళో ఉంటే నా జీవితం బాగుంటుంది, నా స్టడీ బాగుంటుంది, నా యొక్క మొత్తం నా పరిస్థితి, నా కుటుంబం అంతా బాగుంటుంది అని తను ఏం చేసింది గమనించుకోలేక, ఏం కాదులే, ఏంటి ఏమీ కాదులే, ఏమవుతుంది, నేను బలవంతుడిని, నేను యంగ్స్టర్స్, నేను యూత్ని కాబట్టి ఏం కాదని చెప్పేసి నేను ఎక్కడుందంటే ఆ ఐదుకు వచ్చి కిటికీని పట్టుకొని ఆ కిటికీ మీద కూర్చున్నాడు. కానీ ఏమైంది ఐదుకు పరిస్థితి? అక్కడి నుంచి జారి కింద పడిపోయాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా నువ్వు నేను హెచ్చరించుకోదగ్గ విషయం ఏంటంటే, ఉంటే నిలువెచ్చని స్థితి అనేది మనకి ఉండకూడదు. ఉంటే పూర్తిగా దేవుళ్ళనే ఉండాలి మనం, లేకపోతే లోకంలోనైనా ఉండాలి. కానీ ఐదుకు లెక్క మధ్యలో కిటికీ మీద గోడ మీద లేకుంటే మాత్రం నీ పరిస్థితి ఏమైపోతుంది తెలుసా? కింద పడి నశించిపోతుంది. కానీ ఇక్కడ మనం గమనించుకోదగ్గ విషయం ఏంటంటే, బాగా ఆలోచించుగా ఆ యొక్క లోకంలో ఉండి మనం ఏమీ సాధించలేము. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇక్కడ పెట్టింది ఎందుకంటే తన ప్రాణాన్ని సైతం నిన్ను నన్ను వెచ్చించి తన యొక్క రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను దేవుడు రక్షించుకొని ఈ రోజు ఇక్కడ మనం పెట్టాడు అంటే దేవుడు మన పట్ల తన ప్రణాళిక ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా. అంతేకాని కూడా అది మనం గమనించుకోవాలి. కానీ ఐదుకు లెక్క గోడ మీద ఉన్నటువంటి విశ్వాసం లెక్క అటువైపు ఇటువైపు మనం ఉండకూడదు. ఎందుకంటే చెప్పండి, ఆ గోడ మీద ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా? చూపులు అటువైపు లోకం వైపు వెళ్తాయి. చూపులు ఎప్పుడైతే లోకం వైపు వెళ్తున్నాయో ఆలోచన విధానం అనేది మారుతుంది. ఆలోచన విధానం ఎప్పుడైతే మారిందో మనిషి యొక్క ప్రవర్తన మారుతుంది. ఈ మూడు విషయం చాలా జాగ్రత్త. చూపు మారింది, ఆలోచన మారింది, ప్రవర్తన మారింది. హల్లెలూయా. ఈ యొక్క ఐదుకు ఏం చేసి తెలుసా? తన యొక్క చూపుని దేవుని వైపు నిలపలేకపోయాడు, తన యొక్క ఆలోచనని దేవుని వైపు నిలపలేకపోయాడు, తన యొక్క ప్రవర్తన కూడా దేవుని వైపు నిలవలేక ఏం చేశాడు తెలుసా? ఊగి 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 భౌమం కింద పడిపోయాడు. కానీ ఇక్కడ ప్రతి విషయంలో కూడా మీరు చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఎవరి వైపు ఉంటున్నాను? దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడి వైపు నేను ఉండాలని అడ్డగోలుగా ఏదో మనం చేస్తున్నామని చదువు విషయంలో కానీ ఏదో తొందరగా మనం వెళ్ళిపోకూడదు. కూడా ఆలోచించాలి. నేను ఎవరి వైపు ఉన్నాను? నేను నా తండ్రి వైపు ఉన్నానా, లోకం వైపు ఉన్నానా అని ఆలోచించాలి టీచర్స్గా మనం. లేకపోతే ఏమో తెలుసా, ఐదుకు వల్ల ఆలోచించి మనం కిందపడి ఆ యొక్క పరిస్థితి యొక్క ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఐదుకు కింద పడ్డప్పుడు అంటే అందరూ కూడా వచ్చి చూసినప్పుడు మొత్తం పడ్డప్పుడు తన యొక్క ప్రాణమైనప్పుడు ఎవరు వచ్చారు తెలుసా? అడిగి ఎవరు వచ్చారు? ఈ యొక్క పౌలు వచ్చి తనను హత్తుకున్నప్పుడు మరలా వాళ్తున్నాడు కదా, ఈ యొక్క కుర్రవాడు యొక్క యవనస్తుడు చనిపోలేదు. ప్రైజ్ హల్లెలూయా. ఈ యొక్క యవనస్తుడు చనిపోలేదు కాబట్టి చనిపోలేదని చెప్పి అతన్ని లోపలే తీసుకొచ్చి, ప్రైజ్ హల్లెలూయా. అంతకుముందు ఎక్కడ ఐదుకు గోడ మీద కూర్చున్నాడు, గోడ మీద కూర్చొని కింద పడి చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ వ్యక్తిని పౌలు వచ్చి ఏం చేశాడు? కౌగిలించుకొని ప్రార్థన చేసి తను లోపలికి తీసుకొచ్చాడు. బ్రతికాడు. లోపలికి తీసుకొచ్చినప్పుడు తను ఆదరణ పొందిన మాట లాస్ట్లో తను ఏం చేశాడు? తను ఆదరణ పొందాడు. ప్రైజ్ హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో షార్ట్గా చెప్తానండి, మీరు బాగా ఆలోచించాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, నువ్వు లోకంలో పడిపోతున్నప్పుడు, నిన్ను దురాత్మగాడు పట్టుకుంటున్నప్పుడు, నువ్వు లోకం వైపు చూసి నీ ఆలోచన మారి నీ విధానం మారుతున్నప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా నీ దగ్గరికి? దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. నా కుమార్తె, నా వైపు ఉన్న కుమార్తె ఈ యొక్క ఐదుకు వలె గోడ నుంచి మళ్ళా కింద పడ్డప్పుడు ఇలా వచ్చి దాబెడ్డ అని చెప్పి తన యొక్క చేతునిచ్చి మళ్ళా నిన్ను పైకి లేపుతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. కానీ ఒకసారి పడ్డ ఐదుకు తర్వాత మనకి ఎక్కడ కూడా కింద పడలేదు, ఎక్కడ లేదు. ఎందుకు తెలుసా? ఆ దేవుడే ఆ యొక్క
ప్రార్థించినప్పుడు పౌలు ఎప్పుడైతే కౌగిలించుకొని లేపాడో అప్పుడు లేపినప్పుడు తను లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాడు. లోకంలోకి వెళ్ళాడా? దేవుళ్ళకి వెళ్ళాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది లైఫ్, అలా ఉండాలి. ఓకేనా? నువ్వు ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుడు ఎందుకు తెలుసా ఎన్నుకుంది? అటు గోడ మీద నుండి పిల్లక అటు చూడటం కాదు. అది కాదు నీ లైఫ్. నువ్వు గోడ మీద ఉన్నంత వరకు మన జీవితాలు మారవు. నీ జీవితం మారాలి. నా బ్రతుకు బాగుండాలి, నేను సంతోషంగా, నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు లోపల దేవుళ్ళో ఉండాలి. నువ్వు దేవుళ్ళో కాకుండా గోడ మీద లెక్క ఉన్నావంటే నీ జీవితం ఎన్నటికీ మారుతుంది. నీ యొక్క చదువులో అభివృద్ధి ఉండదు, నీ యొక్క మానసిక ఎదుగుదలలో అభివృద్ధి ఉండదు, నీ యొక్క ఆలోచనలో అభివృద్ధి ఉండదు, నీ యొక్క మనసులో అభివృద్ధి ఉండనే ఉండదు. అభివృద్ధి కావాలంటే, ఆదరణ కలిగించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. మరి మనం పొద్దున్న దేంట్లో ఉంటాం? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. నేను ఇవి వాడదంటలేదు, మా ఇంటి షాప్ చేస్తాను. ఇవి నేను వాడదంటలేదు, అవి దేవుడి ఇచ్చే అవకాశాలు. కానీ దాని గోడ మీద లేకుండా వారిని వినియోగించదు. వాట్సాప్ పెట్టిన స్టేటస్ పెట్టిన వాళ్ళు అందరూ ఒకసారి చదువుతారు, కానీ ఈ స్టేటస్ పెట్టిన 100 సార్లు చదువుతారు. క్యాబా ఎవరు చూశారు, ఎంతమంది చూశారు, ఎవరు చూశారు, ఎంతమంది చూశారు, ఎవరు చూశారు, ఎంతమంది చూశారు. ఓకే, అది మంచిదే, కానీ నువ్వు దానికి బానిస కాకూడదు. దానివల్ల నువ్వు దేవుళ్ళలో ఉండాలి, కానీ దానికి నువ్వు బానిస అవ్వకూడదు. పాపం ఎలాంటి తెలుసా బిడ్డ? పాపం యవనస్తుల్ని ఇట్లా దగ్గరగా తీసుకొచ్చి ఇట్లా బంధిస్తారు. ఒక చేపని ఎలాగైతే ఆ యొక్క వల వేసుకుంటూ ఒక దరి తీసుకొచ్చి బంధిస్తారో అట్లనే దురాత్మగా ఏం తెలుసా? నిన్ను అట్లా ఆలోచన మార్చి, నీ చూపు మార్చి, ప్రతి విధానం దరి తీసుకొచ్చి నిన్ను తప్పక్కన మార్చి. అందుకనే పిల్లరా, యవనస్తులైన మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుళ్ళలోనే ఉండాలి. కానీ ఆ చర్చికి వచ్చినప్పుడు ఆ స్టాండ్లలోనూ ఆ గోడ మీదనో అందరు నన్ను చూడాలనే ఆలోచనకి అవసరం లేదు. నిన్ను ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆయన చూస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పాట పాడితే నేను రాసిన అవసరం లేదు, ఎవరో రాసిన అవసరం లేదు, ఆయన ఇంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వస్తుంది నా కోసం కాదు, ఆయన కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఐతుకు ఆదరణ పొందినవాడు ఆయన. ఈ జీవితంలో చదువు విషయంలో ఎందుకు తెలుసా? చదువు విషయంలో పిల్లలు వెనకబడిపోతున్నారు. జీవిత విషయం ఎందుకు తెలుసా వెనకబడిపోతున్నారు? ఇటు దేవుళ్ళలో పూర్తి ఉండలేక, ఇటు లోకంలో పూర్తి ఉండలేక, మధ్యలో ఐదుకు వలె నిద్ర మత్తులో ఉండి వాళ్ళు ఎలా తెలుసా? పొట్టు పెట్టాడుతూ ఏమి అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ బుక్ కనుక్కున్న ఆయన ఒక క్రిస్టియన్, ఈరోజు కరెంట్ కనుక్కున్నాను ఒక క్రిస్టియన్, ఈరోజు ఈ బిల్డింగ్ కనుక్కున్నాను ఒక క్రిస్టియన్, ఈరోజు యొక్క మొత్తం కనుక్కున్నాను ఒక క్రిస్టియన్. మరి ఒక క్రిస్టియన్ అండి, మనం కూడా ఒక క్రిస్టియన్స్ కదా. ఎందుకు మనం పొందుకోలేకపోతుంది తెలుసా? ఎందుకు మనం దేవుణ్ణి ఆనందించలేకపోతుంది తెలుసా? మనం ఐదుకు వాళ్ళ జీవితం ఉన్నంత వరకు, నువ్వు లోపలికి రానంత వరకు నీకు ఏది అర్థం కాదు. ఎవరొచ్చి ఏ మాట చెప్పిన బాగుందో ఇదంతే అయిపోద్ది. ఆడొచ్చి ఏమొచ్చి 2 మాటలు మాట్లాడాలనే అయిపోద్ది. ఏముంది ఐదుకు జీవితం వాడమేకి వచ్చాను. తర్వాత ఏమైనా చిన్నగా మాట్లాడితే వచ్చి ఆయన పడతావు, నేల మీద పడతావు. నేల మీద నువ్వు పడ్డ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు లేదు దేవుడికి, ఎంతకాలం లేకపోతే దేవుడు నిన్ను ఆలోచన విధానంలో మార్చుకోలేకపోతే, నీ స్వభావంలో మార్చుకోలేకపోతే, నీ మాటలు మార్చుకోలేకపోతే ఇంకా ఎంతవరకు దేవుడిని ఎంతవరకు నేను లేపుతాడు దేవుడు? నేను ఎంతవరకు చదివే విషయంలో, ఎంతవరకు నేను కాపాడే విషయంలో, ఎంతవరకు దేవుడు నీ కాడికి రావాలి? ఎన్నిసార్లు దేవుడు నీ కాడికి. సో కాబట్టి కూడా నువ్వు లోపల దేవుళ్ళలో ఉండాలి, కానీ నువ్వు లోపల ఉండకూడదు. దేవుళ్ళలో ఉన్నప్పుడు విజయం నీది, లోకంలో ఉన్నప్పుడు విజయం నీది కాదు. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు, వెలుపల ఉన్నప్పుడు నీ పక్షాన దేవుడు ఉండనే ఉండదు. పిల్ల స్టడీ విషయంలో మీరు ఏ రోజు స్ట్రెస్ పడద్దు, మానసికంగా అసలు మీరు ఒత్తిడి పడద్దు. ఆయన ఉన్నాడు, ఆల్రెడీ ఏమన్నాడు? ఆయన ఉన్నాడు అని మనం గమనించుకొని
మన ప్రవర్తన విషయంలో, మన మాటల విషయంలో, మన యథార్థత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఐతుకు లెక్క ఎటో రచిస్తున్నాం ఐతుకు వలె మనం అటు ఇటు గట్ట గోడ మీద గట్ట ఉంటే మాత్రం ఏదో ఒక రోజు నువ్వు కింది పడిపోక తప్పదు. కింద పడిపోవడం కాదు మీ జీవితం నాశనం వాళ్ళు కాదు దేవుని ఉద్దేశం. నువ్వు ఉన్నతంగా ఉండాలి అని, నువ్వు సంతోషంగా ఉండాలని, సమాధానం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే కూడా అక్కడ మనం చదివితే ఐతుకు ఎందుకు తెలుసు ఆడికి వెళ్ళాడు. ఐతుకు ఎందుకు వెళ్ళాడంటే ఆ గోడ మీద ఉంటే అందరూ చూస్తారని, నన్ను అందరూ చూడాలని, నాకేదో తెలిసింది అటు లోకంలోని వీటి ఇదిగా ఉండిపోయాడు. అటు ఆలోచన విధానం మారలేకపోయింది, తన ప్రవర్తన మార్చుకోలేకపోయాడు, తన యథార్థ జీవితాన్ని కూడా మార్చుకోలేక ఏమో అంచుకుని పట్టుకోండి. ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు మరలా పౌలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తను లోపలికి తీసుకొచ్చినప్పుడు తన ఆదరణ పొందాడు. ఈ రోజు కూడా నువ్వు నేను ఎలా ఉంటాం కాదు ప్రియాంక, జాగ్రత్త వినంటున్నా. గోడ మీద మనం ఎప్పుడు ఉండొద్దు, ఉంటే అంటే ఉన్నాం ఇదే మనం ఎలా బ్రతకలేవు. నీకు విషయం చెప్తాం, మనకి ఇక్కడున్న మనం పూర్తిగా దేవుని విడిచిపెట్టి లోకంలో బతకలేము. మనం అలాగని పూర్తిగా మనం ఎక్కడ ఉండలేము. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక నెల 2 నెలలు ఉన్నాం అనుకోండి, మనం ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం మనసు. దానికి నేనేం అతిథినేం కాదు, నేను కూడా ఇది యథార్థం ప్రజలు అలలుగా. కానీ నిరంతరం ఆ ఎదుట పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నాను. అన్న ఏలియానా నేను కలిసినప్పుడల్లా ఇవే మాటలు, అన్న ఎట్లా దేవుని విషయం ఎట్లా ఎలా అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి ఇలా అందుకనే కూడా మనం ఏం చేయాలి తెలుసా, దేవుని యొక్క దేవుళ్ళలో మనం ఉండాలి. లేకపోతే మాత్రం నీ లైఫ్ నా లైఫ్ హాస్టల్ పోతే గురాత్మ చిన్నగా వచ్చి బాగా వేసింది. ఓకేనా, ఎక్కడ నుంచి చేయడం పక్క నుంచి చేసింది, ఇది నిజమేనా అన్నట్టు ప్రయాణం చేస్తున్నాం, హాస్టల్లో ఉంటున్నాం, దూరం ఉంటున్నాం. మనం ఎవరు చూడలేదని అనుకోవచ్చు నువ్వు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నావు. బీ కేర్ఫుల్. అది ముస్లిం కాన్సెప్ట్. ప్రేమగా నా తండ్రి, నా దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా నా తండ్రి, ఐదుకు జీవించుకోలే కాకుండా నా ప్రభా ఆలోచన చూపుల్లో మా చూపులు తండ్రి మార్చుకొని, అయా మరి మా యొక్క ఆలోచన విధానం మార్చుకొని, మా ప్రవర్తన మార్చుకొని నా ప్రభా నీలో ఉండడానికి మాకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.